జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। విద్యార్థులు నిరుద్యోగ యువత నైపుణ్యతను పెంపొందించుకొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। ఒంగోలు నగరంలోని ఘనంగా సీతారాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ వేప అంకమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు। రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా। రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు। మర్రిపూడి మండలం చిమటల గ్రామంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని జేసీ గోపాలకృష్ణతో కలిసి కలెక్టర్ సందర్శించారు। మార్క్ ఫెడ్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు। సమస్యలు పంట దిగుబడులపై రైతులను ఆరా తీశారు। ఇబ్బందులకు గురిచేయకుండా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు। అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 126 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసినట్లు తెలిపారు। క్వింటాకు మద్దతు ధర 7,550 రూపాయలు చెల్లిస్తున్నట్లు చెప్పారు। కొనుగోలు అనంతరం నిల్వలు గోదాముకు చేరిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతున్నాయని అన్నారు। కలెక్టర్ వెంట కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడి శ్రీనివాసరావు, మార్క్ ఫెడ్ జీఎం శ్రీహరి, ఏవో వెంకటేష్ అధికారులు ఉన్నారు। కూచిపూడి గ్రామంలో మండలంలో 2 ఇది 2 days సార్ మైల్డ్ బ్రేక్స్ కానీ స్మాల్ బ్రేక్స్ కానీ బ్రోకెన్ బ్రేక్స్ కానీ అవన్నీ కూడా ఈ జలుబు ఆడ చేస్తారు మేడం ఫోన్ వస్తుంది ఇవన్నీ తీసుకోవాలి। బ్యాక్ క్వాలిటీ చూసుకుంటాం కొంచెం ఒక రోజు వెయిట్ చేసుకున్నా బస్తాలు ఏంటి
మాన్యువల్ దొరుకుతుంది సార్, అది లేదు సార్. ఇది మార్కెట్ సప్లై చేస్తాను, రెండు సప్లై చేశాను సార్. అక్కడ దంగల్లో ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది సార్. ఇక్కడ పని చేయలేదు సార్. అది దంగల్లో చెక్ చేసుకొని తర్వాత తీసుకొని వస్తుంది. దంగల్లో చెక్ చేసుకొని ఈ క్రాప్ బుక్ చేసిన దాని ప్రకారం ఏకర్స్కి ఈచ్ ఎకరానికి మనం 4 కింటాస్ దగ్గర 3.9 యావరేజ్ 3.99 అది 1-2 క్వింటాలు కూడా అయిపోయింది. మనకి కొద్దిగా వర్షం పోయిన తర్వాత మీరు ఎప్పుడు వేస్తారు? వర్షం బాగా పట్టి ముందే వేస్తారు. జనరల్గా మనకి ప్రకాశం కాబట్టి ఆగస్టు సెప్టెంబర్లో, కానీ మనకి ఫిబ్రవరి మార్చి ఫస్ట్ వీక్లోనే వచ్చేది. జనవరిలో పడిన వర్షాల వల్ల ఫ్లవర్ మొత్తం డ్రాప్, మళ్ళీ ఫ్లవర్ వచ్చింది. సెకండ్ ఫ్లవర్ రావడం వల్ల 4 రోజులు పోస్ట్ పోలేదు. దానివల్ల మనకి మార్చిలో హార్వెస్ట్ చేసే రోజులు ఎక్కువ. అంటే హార్వెస్ట్ చేసిన తర్వాత హీటింగ్ అనేది 15 రోజులు పడుతుంది. వారం గ్యాప్ తీసుకుని అమలు వేసుకుంటాను. సెప్టెంబర్ 30 దాకా కూడా రెడ్గా వేసుకున్నాను. కొంత కూలి వేసుకున్నాను. విండో ఉంది మేడం, విండో ఉంది, అందువల్ల వేసుకుంటాను మేడం. రైన్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు. సో కొన్ని రోజులు వస్తుంది, కొన్ని రోజుల మధ్యలో వస్తుంది, రైస్ వస్తాం. అందుకని మనకి మేనేజర్గా రైల్ ఫెడ్ కింద కన్ చేసుకుంటారు కాబట్టి సెప్టెంబర్ 30 లోపలే వేస్తారు. మన ఈ క్రాప్ బుకింగ్ కూడా వెయిట్ చేస్తుంది. దాగలేక లాస్ట్ 7 years తీసుకుంటారు. మన లాట్ కలెక్షన్కి 30 బ్యాగులని, ఆ రైతుకి 30 బ్యాగులు ఉంటాయి. 30 బ్యాగులకి 30 కింటాలు కొట్టు. ఈ స్టిచ్చింగ్ బ్యాగ్స్ స్కాన్ చేయాలి. రెండో బ్యాగ్ 20 స్కాన్ చేసి ఉంటుంది. ఏ రేట్ అనేది విద్యార్థులు, నిరుద్యోగ యువత నైపుణ్యతను పెంపొందించుకుని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ప్రకాశం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు పట్టణం నందు గల శ్రీ హర్షిని కళాశాల ఆవరణలో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సతీమణి నాగసత్యలత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రకాశం జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అత్యధికంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు. తక్కువ జీతం అనే ఆలోచన చేయకుండా ఉద్యోగ అవకాశాలు అందరూ అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు. దామచర్ల నాగసత్యలత మాట్లాడుతూ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఉద్యోగ అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు. శ్రీ హర్షిని కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ 2014లో నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారని పేర్కొన్నారు. మమ్మల్ని ఇప్పుడు ముందుండి నడిపించండి. Combination. Thank you so much. Madam. వేదికకున్న పెద్దలు కలెక్టర్ గారికి, లక్ష్మీ రవి గారికి, మిగిలిన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా జాబ్ ఆల్మోస్ట్ 55 కంపెనీస్ ఈరోజు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు 55 కంపెనీస్ వచ్చారు ఈరోజు జాబ్స్ ఆఫర్స్ ఇవ్వడం కోసం అంతాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని చెప్పని అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి అవకాశాన్ని మా కాలేజీలో నిర్వహిస్తున్నందుకు కలెక్టర్ గారికి మరియు యూపీ ఎస్ఎస్టీసీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆల్రెడీ అరౌండ్ 50 కంపెనీస్ వరకు వచ్చినాయి. అక్కడ బోర్డులన్నీ డిస్ప్లేలో ఉన్నాయి. ఏ కంపెనీ ఎక్కడ ఇంటర్వ్యూ జరుగుతుందో క్లియర్గా ఉంది. ఇక్కడ 2 బిల్డింగ్స్ ఉన్నాయి, చాణక్య క్యాంపస్ అని, గౌతమ్ బుద్ధ క్యాంపస్ అని క్లియర్గా నోట్ చేసుకొని మీకు ఎన్ని కంపెనీస్ కావాలంటే అన్ని కంపెనీస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆఫర్ లేకపోతే ఇంటికి వెళ్ళాలని మీకు శుభాశీస్సులు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున జరుగుతున్న ఈ జాబ్ మేళాకు వచ్చేసిన మీ అందరికీ కూడా మొట్టమొదటిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ జాబ్ మేళా కోసం వచ్చిన ఇక్కడ మన ప్రకాశం జిల్లా స్టూడెంట్స్ని రిక్రూట్ చేయడానికి వచ్చిన వివిధ 55 కంపెనీస్ నుంచి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ వచ్చారని చెప్పడం జరిగింది. వారు అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున వెల్కమ్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మీరు అందరికీ కూడా ఐ జస్ట్ వాంట్ టు టెల్ జస్ట్ ఒక రెండే విషయాలు మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను. ఏంటంటే మన ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఎక్కువ మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ జాబ్ మేళాస్, జాబ్ ఫేర్స్ కండక్ట్ చేస్తున్నాము కంటిన్యూస్గా. రాష్ట్రంలోనే ఇక్కడ మన జిల్లాలో చాలా యాక్టివ్గా స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పని చేస్తున్నారు. వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. బట్ ఒకే ఒక్క ఫీడ్బ్యాక్, మనం ఎవ్రీ మంత్ కూడా ఇది రివ్యూ చేస్తాము. రివ్యూ చేస్తున్నప్పుడు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చాము, ఎంతమందికి మన జిల్లా నుంచి ప్లేస్మెంట్ అయింది, ఇప్పుడు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు అనేది ఒక ఫాలో అప్ అనేది ఉంటుంది. అలా చేస్తున్నప్పుడు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే ఎక్కువ మంది జాబ్ మేళాకు వస్తున్నారు, then they are taking up the job also after some time 1 or 2 months or 3 months వేరే జాబ్ కోసం they are shifting చేస్తున్నారు, అది వదిలి వెళ్తున్నారు అనేది ఒక వన్ ఫీడ్బ్యాక్. ఇంకొక ఫీడ్బ్యాక్ అంటే కొద్దిగా తక్కువ శాలరీ అంటే 15-20 శాలరీస్ ఉంటే అది నచ్చట్లేదు. ఈవెన్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ అప్ ద జాబ్ ఆఫ్టర్ 3-4 మంత్స్ అది వదిలిస్తున్నారు అనేది. దానికోసం ఈ పాయింట్ ఐ జస్ట్ వాంట్ టు హైలైట్. సో మీరు అందరూ కూడా దీంట్లో ఫ్రెషర్స్ ఉండవచ్చు, ఆర్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు వేరే జాబ్ షిఫ్ట్ చేయాలనేది వచ్చి ఉండవచ్చు. సో మీరు అందరూ కూడా ఏదైతే మీరు జాబ్ తీసుకుంటున్నారో ఈవెన్ టు స్టార్ట్ విత్ తక్కువ శాలరీ అయినప్పటికీ, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ 20-25,000 or 80,000 వాట్ ఎవర్ ఇట్ మే బి అయినప్పటికీ ఆ కంపెనీలో మీరు పని చేయండి. ఫస్ట్ 1 year షుడ్ బి మీ ఎయిమ్ మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి అన్నది ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఇన్ ద లెర్నింగ్ ఫేజ్. బికాస్ మీరు ఇప్పుడు కాలేజ్ నుంచి కొత్తగా వచ్చి ఉండేవారు ఉంటారు. మీ 1 year కూడా ఇట్ షుడ్ బి ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ కాలేజ్. అంటే కొత్తగా నేర్చుకోవాలి, మీరు చదివినది ఒక రకంగా ఉంటుంది, బట్ యాక్చువల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది సెపరేట్గా ఉంటుంది. సో దాంట్ని మీరు అందరు కూడా ఎక్స్పీరియన్స్ గ్యాదరింగ్ దాంట్లో మీరు ఫోకస్ చేయాలి. కనీసం ఒక 1 year అయినా ఆ కంపెనీలో మీరు పని చేయాలి. తక్కువ శాలరీ అయినప్పటికీ యూ హ్యావ్ టు వర్క్ దేర్. ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత యూ కెన్ షిఫ్ట్ టు సమ్ అదర్, ఆ సేమ్ కంపెనీలోనే ఎక్కువ మీరు శాలరీ మీకు దొరుకుతుంది, ఆర్
మీరు ఇంకా కూడా వేరే కంపెనీస్కు మీరు వెళ్ళవచ్చు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. రెండోది, ఒకసారి జాబ్ దొరికింది అంతే లైఫ్ సెటిల్ అయిందన్నది మీ మైండ్ సెట్ ఉండకూడదు. బికాస్ కంటిన్యూస్గా మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసి ఉండాలి. ఒక డిగ్రీ దొరికింది, ఒక జాబ్ దొరికింది అంతే అన్నది మీరు ఆగిపోకూడదు. యూ ఆల్ షుడ్ బి హ్యావింగ్ ద గ్రోత్ మైండ్ సెట్. కంటిన్యూస్గా ఇప్పుడు ఎన్నో మీకు ఆన్లైన్ కోర్స్ ఉన్నాయి, మీరు ఫ్రీగా కూడా ఆన్లైన్లో మీ స్కిల్స్ని ఇంకా అప్గ్రేడ్ చేయడానికి కోర్స్ అవి అన్నీ కూడా మీరు కంటిన్యూస్గా చేసి ఉండాలి. సో దట్ మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. సో యూ షుడ్ బి హ్యావింగ్ దట్ లెర్నింగ్, ఇది మీకు కంటిన్యూస్గా అది ఉండాలి. సో అది మీరు అంటే మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలని కోరుతున్నాను. దెర్ ఈస్ వన్ థింగ్, దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్, దెర్ ఈస్ నో కంఫర్ట్ ఇన్ గ్రోత్ జోన్. సో మీరు ఇప్పుడు జాబ్ వచ్చేస్తే మనం కంఫర్టబుల్గా ఉండాలి అనే యాటిట్యూడ్ ఉంచకండి. కంటిన్యూస్గా చదువుతూ ఉండండి, కంటిన్యూస్గా మీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసి ఉండండి. సో వేర్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ప్లేస్డ్, అక్కడ మీరు సక్సెస్ఫుల్గా మీరు ఏ జాబ్కు వెళ్ళినా ఎన్షూర్ దట్ మీరు ఆ జాబ్లో సక్సెస్ఫుల్గా చేయాలన్నది మీ యాటిట్యూడ్గా పెట్టుకోండి. దానికి ఒక వర్క్ కల్చర్ అనేది మీకను ఒక వర్క్ కల్చర్ని మీరు పెట్టుకోవాలి. అలా మీరు ఉంటే ఏ కంపెనీ అయినా మిమ్మల్ని అంటే వారి దగ్గరనే మీరు పని చేయాలని వారు కూడా కోరుతారు. సో అటువంటి ఒక మంచి, నాట్ జస్ట్ ఇప్పుడైతే జాబ్ అందరికీ కూడా దొరుకుతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. బట్ మీకు దొరికిన జాబ్లో మీరు ఎంత బాగా పని చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దానికి తగ్గినట్టు మీరు మీ నైపుణ్యాన్ని పెంచుకోవాలి, అది మీ ఉద్దేశంగా పెట్టుకోవాలని కోరుతూ మీరు అందరికీ కూడా మరొకసారి జిల్లా యంత్రాంగం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మనకి మన యొక్క ఉద్యోగం ఎట్లా ఉండాలి, మన ఉద్యోగం చేరిన తర్వాత కంపెనీలు ఎట్లా పనిచేయాలి అనే విధంగా మనకి మంచి సూచనలు ఇచ్చిన కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మీ అందరికి కూడా మంచి పొజిషన్స్, ఉద్యోగాలు రావాలని మనకి సందేశం ఇచ్చిన మన ప్రీతమ ఎమ్మెల్యే గారి సతీమణి గారు నాగ సత్యలత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఈ యొక్క జాబ్ మేళాని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి, అదేవిధంగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ఈ కాలేజీ హర్షిని కాలేజీ చైర్మన్ రవికుమార్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఇతర అధికారులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఒక విన్నపం, మీద ఇక్కడికి విచ్చేసిన యువకులందరికీ కూడా మీరు ఏ కంపెనీస్లో అయితే పోస్ట్ పోన్ చేస్తాననుకోండి, ఏ కంపెనీలో అయితే మీరు ఇంటర్వ్యూ కంటెంట్ అవుతున్నారో ఆ కంపెనీ లిస్ట్ కానివ్వండి, అన్నీ కూడా ఇక్కడ అన్ని సెక్షన్స్లో మార్క్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క విభాగానికి వాలంటీర్స్ ఉన్నారు. మీ ఏదైనా డౌట్ వచ్చినా కూడా వాలంటీర్స్ని మీరు కనుక్కొని వెళ్ళొచ్చు. అదేవిధంగా మన యొక్క స్వర్ణాంధ్ర 2047 ప్రోగ్రాం కార్యక్రమం కింద మన ప్రీతం ముఖ్యమంత్రి గారు అందరి యొక్క ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఒంగోలు నగరంలో అనేక సమస్యలు కొలువై ఉన్నాయని, ఈ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద 26వ తేదీన భారీ ధర్నా చేపడుతున్నట్లు పట్టణ సిపిఎం కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు తెలియజేశారు. ఒంగోలులోని సుందరయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రజా చైతన్య యాత్రలో ఎదురైన పలు సమస్యలపై మాట్లాడారు. నగరంలో దాదాపు 38 డివిజన్లు నందు ప్రజా చైతన్య యాత్రలు చేశామని, ఆయా డివిజన్లలోని ప్రజలు అనేక సమస్యలను తమ వద్దకు తెచ్చారని చెప్పారు. ప్రధానంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, మంచినీరు అరకొరగా వస్తున్నాయని అన్నారు. వస్తున్న నీరు కూడా సమయానుకూలంగా రావట్లేదని, అర్ధరాత్రి వస్తున్నాయని, పగటిపూట మంచినీరు అందించాలని వారు డిమాండ్ చేశారు. కొప్పోలు చింతల దగ్గర 4120 మందికి టిట్కో ఇళ్లు నిర్మాణం చేశారని, గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కట్టిన ఇళ్లకు నేటికి విమోచన కలగలేదని అన్నారు. వాటిని తక్షణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వాలని కోరారు. ఇంకా ఎన్నో సమస్యలపై 26వ తేదీ ధర్నా చేస్తున్నామని, ఈ ధర్నాకు బాధితులైన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఒంగోలు కార్పొరేషన్లో స్థానిక సమస్యలపై ప్రజా చైతన్య యాత్ర మార్చి 8వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 10 రోజుల పాటు సిపిఎం పార్టీ నగర నాయకత్వం 35 డివిజన్ల పరిధిలో అనేక కాలనీలని పర్యటించడం జరిగింది. ప్రజలు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మార్చి 26వ తేదీ ఉదయం 10 గంటలకి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాలో ఏ సమస్యలు అయితే మాకు చెప్పారో ఆ సమస్యల మీద అర్జీలు తయారు చేసి సంతకాలు పెట్టించుకొని కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిందిగా నగర ప్రజానీకానికి సిపిఎం పార్టీ తరఫున పిలుపునిస్తున్నాం. మా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మొదటిది మంచినీటి సమస్య. నగరంలో ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడం అనేది సాధ్యం కాని పరిస్థితిగా మారిపోయింది. 3 రోజులకి ఇచ్చే నీళ్ళు సక్రమంగా ఇవ్వటం లేదు, వాసన వస్తున్నాయి. అలాగే ఈ మంచినీటి సరఫరాకి చేసేటటువంటి ఓల్డ్ ఫిల్టర్ బెడ్ కట్టి 57 సంవత్సరాలు పూర్తయింది, శిథిలావస్థకు వచ్చింది. తక్షణమే దాన్ని తాత్కాలిక మరమ్మతులు చేసి కొత్త ఫిల్టర్ బెడ్ కట్టాలి. అలాగే శివారు కాలనీలకి దాదాపు 35 కాలనీలకి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. 7 రోజులకు ఒకసారి ఇస్తున్నారు. 3 రోజులకి ఒక ట్యాంకరు పంపించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. సరిపోయినన్ని నీళ్లు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భూగర్భ జలాలు అడుగడకుండా సహజసిద్ధంగా ఉన్నటువంటి చెరువులు ఉన్నాయి. ఇవాళ కొప్పోలు చెరువుని 3వ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా మార్చాలని, బత్తులవారి కుంట దగ్గర ఉన్నటువంటి చెరువులో సాగర్ నీరు నింపాలని, దాని చుట్టూ ఫెన్సింగ్ వేయాలని, అలాగే ఊర చెరువు ఈరోజు పట్టణ నడిబొడ్డునుంది. ఆ చెరువు 7 ఎకరాల 30 సెంట్లు స్థలం ఉంది. దాన్ని శుభ్రం చేయాలి, ముళ్ళకంప తీసేసేయాలి, దాన్ని మంచినీటి చెరువుగా మార్చి వాకింగ్ ట్రాక్గా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. మురుగు సమస్య తీవ్రంగా ఉంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికక్కడికి దోమలు, చెత్త చెదారం, కాలువల్లో అవుట్లెట్ లేకుండా ఉంది. కాబట్టి మురుగును తొలగించాలి. ఈ మురుగు పోవడానికి అవుట్లెట్స్ లేవు, అవుట్లెట్స్ నిర్మాణం చేయాలి. పోతురాజు కాలువను ఆధునీకరణ పేరుతోటి సంవత్సరాల తరబడి దాన్ని పెండింగ్ పెడతా ఉన్నారు. ఆ చుట్టూ ఉన్నటువంటి పరివాహ ప్రాంతం ప్రజలతో పాటు నగరంలో అందరికీ ఇబ్బందికరంగా ఉంది. అందుకని దానిలో జమ్మును తీసేయాలి, చెత్తను తొలగించాలి, మురుగునీరు పోయేటట్టుగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఈరోజు పారిశుధ్యానికి సంబంధించిన సమస్యలు కూడా ఉన్నాయి. కార్మికుల సంఖ్యను పెంచాలి. ఆటోలు తొలగించారు, వాటి స్థానంలో కొత్త ఆటోలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కార్మికుల యొక్క సమస్యలు కూడా పరిష్కారం చేయాలి. రిమ్స్ హాస్పిటల్ సందర్శించాం. రిమ్స్ హాస్పిటల్లో అనేక సమస్యలు ఉన్నాయి. మంచినీటి సమస్య, ఆడ రోగులకి వాళ్ళ అటెండెన్స్కి ఉండడానికి అవకాశం లేదు, కనీసం కూర్చోడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. వీటితో పాటు నగరంలో టిట్కో ఇళ్ళు 1128 మందికి అర్హులుగా తీర్చారు. 7 సంవత్సరాలు అవుతుంది. G+3 పేరుతోటి బిల్డింగ్ నిర్మాణం చేశారు, కానీ ఏ ఒక్క లబ్ధిదారుడికి ఇవ్వలేదు. కాబట్టి టిట్కో ఇళ్లను తక్షణమే లబ్ధిదారులందరికీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. గత ప్రభుత్వం జగనన్న కాలనీల పేరుతోటి 20,840 మందికి ఒక్కొక్క సెంటు స్థలం లెక్కన కేటాయించింది. పొజిషన్ చూపించలేదు ఇంతవరకు. ఈ ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తానంటుంది. మరి అంతే ప్రభుత్వ భూమి, అదే ప్రభుత్వ భూమిని మళ్ళీ కొనుగోలు చేసి ప్రభుత్వం డబ్బులు వెచ్చించి నిధులు కేటాయించి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అనర్హుల పేరుతోటి అర్హులు కూడా తొలగించే అవకాశం ఉన్నది. ఏంటని దాన్ని స్పష్టత చేయాలి. ఇల్లు కట్టుకునే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ప్రభుత్వ భూముల్లో పట్టాలు, నివాసం చేస్తున్న వాళ్ళందరికీ పట్టాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లా అనేక సమస్యలు ఈరోజు నగరంలో ఉన్నాయి. దోమల బెడద, కుక్కల బెడద, అలాగే దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి. కరెంటు స్తంభాలు 30-40 ఏళ్ళ క్రితం వేసినటువంటి స్తంభాలు వంగిపోతున్నాయి, ఇరిగిపోతున్నాయి, లైన్లు ఇబ్బంది వస్తూ ఉంది. కాబట్టి అక్కడ కూడా కొత్త కరెంటు స్తంభాలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ట్రాఫిక్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూ ఉంది. సాయంత్రం 6:30-7 గంటలు అయితే పోలీసులు నగరం చుట్టూతా మోహరించేసేసి వెళ్ళే భవన నిర్మాణ కార్మికుల్ని, ఆటో వర్కర్స్ని, రకరకాల ప్యాసింజర్ల దగ్గర కూడా కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. రకరకాల ఫైన్లు వేస్తూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సాగర్ హోటల్ సెంటర్లో ఈరోజు ఆ రోడ్డు తిరగాలి అంటే, బస్టాండ్కి రావాలంటే పూర్ణిమ హోటల్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ ప్రాంతంలో సుందరయ్య భవనం రోడ్లో నిత్యం పేషెంట్లు, రోగులతో ఉండే ప్రాంతంలో కూడా మోటార్ సైకిల్ పెట్టి ఇక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పెడతా ఉన్నారు. సిగ్నల్ పాయింట్స్ లేకుండా ఉన్నాయి. కాబట్టి ట్రాఫిక్ నివారణ చేయడానికి తగిన చర్యలు చేపట్టాలని మేము కోరుతా ఉన్నాము.
కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ప్రజలు కూడా వీధుల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. పాలకుల మాటలు కాదు, ఆచరణే ముఖ్యమైనది. నిధులు కేటాయించాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిధులు కేటాయించి నగరంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక యుద్ధ ప్రాతిపదిక మీద ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రేపు జరిగేటటువంటి ధర్నాలో ప్రజలందరూ కూడా కలిసి రావాలని. ఒంగోలు నగరంలోని సీతారామపురంలో వెంచేసి ఉన్న శ్రీ వేప అంకమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తుల కొంగు బంగారంలా ముగ్గురమ్మల మూలపుటమ్మలాగా నిత్యం పూజలు అందుకుంటున్న వేప అంకమ్మ తల్లి వారి వార్షికోత్సవ వేడుకలు పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు. క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షం పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పంచామృత అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుల మంత్రోచ్చారణ నడుమ హోమ కార్యక్రమాన్ని జరిపించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు. అనంతరం తరలివచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ పురోహితులు చిల్లర పవన్ శర్మ అర్చకత్వంలో అమ్మవారికి కైంకర్యాలు జరగగా ఆలయ నిర్వాహకులు పసుపులేటి సరస్వతమ్మ పర్యవేక్షణలో అమ్మవారి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఓం నమో భగవతే రుద్రాయ స్వాహ. రుద్రాయదం నమః. అవధాన్యాలు వేస్తున్నాం. ఓం నమో భగవతే రుద్రాయ స్వాహ. రుద్రాయదం నమః. నమస్తే రుద్రమణ్యోదోదైశ్వరే నమః. నమస్తే స్తోత్రే బాహుభ్యాముదే నమః స్వాహ. రుద్రాయదం నమః. శివనమాశివం భవతే నమః శివాశర్యాయాదవదయాన రుద్రమణి స్వాహ. రుద్రాయదం నమః. రుద్రశివాతనోర భోరాపాపకాశనే తయానస్తరమాశింతమయాగ్ని సంతావిజాగశి స్వాహ. రుద్రాయదం నమః. శబ్దహస్తే వివర్షస్తవే శివాంకిరత్రదాం కుర్వాయుం శేపులిశబ్దనానో వైష్ణవీ లోకైహమాదయంతాం స్వాహ. రుద్రాయదం నమః. ఆజ్ఞాయనాయ విద్మహే కన్య కుమారధీమహే తన్నో దుర్గ ప్రచోదయాత్ స్వాహ. శ్రీ దుర్గా పరాభట్టారికాయై నమః స్వాహ. రుద్రాయదం నమః. అయ్యా ఆకలి అవుతుందా? పండి పండి పండి. పట్టు పట్టించుకో పంపించేసి బావాలి. ఇది అక్షంతలు అక్కడ రక్ష. ఒంటి మీద వస్త్రాలు జాగ్రత్త. మందులు గారు పెడతారు మీరు.
వారంతా రోజువారీ కూలీలు. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఉపాధి కల్పిస్తామని కొందరు ఆశ చూపారు. వారి అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకుని బానిసత్వంలోకి నెట్టారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశాలతో తక్షణమే స్పందించిన అధికారులు వారిని స్వేచ్ఛా ప్రపంచంలోకి తీసుకొచ్చారు. ఈ మేరకు బుధవారం ఒంగోలు ప్రకాశం భవన్లోని ఛాంబర్లో వారికి ఉపశమన ధృవీకరణ పత్రాలను అందజేశారు. కొత్తపట్నం మండలం ఈతముక్కల ఆలూరు గ్రామాలకు చెందిన 7 కుటుంబాలు 10 ఏళ్ల క్రితం చిలుకలూరుపేట సమీపంలో జామాయిల్ తోటలలో కర్రకోత పనికి వెళ్లారు. వారి పేదరికాన్ని అవకాశంగా చేసుకునే యజమాని వారితో వెట్టి చాకరీ చేయిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. గర్భిణీ బాలింతలతోనూ బలవంతంగా పనిచేయిస్తున్నట్లు యానాది సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఆమె ఆదేశాలతో రెవెన్యూ, ఇతర సంబంధిత శాఖల అధికారులు రంగంలోకి దిగారు. ఈ 7 కుటుంబాల్లోని మొత్తం 33 మందికి విముక్తి కల్పించి ఒంగోలుకు తీసుకుని వచ్చారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా చేతుల మీదుగా వారికి ధృవీకరణ పత్రాలతో పాటు మిఠాయిలు, దుస్తులు, ఇతర వంట సరుకులను అందించారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించడంతో పాటు జీవనోపాధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బాధితుల్లోని ఆసక్తి, అర్హతను బట్టి తగిన శిక్షణ కూడా ఇప్పించాలని ఆదేశించారు. తమకు స్వేచ్ఛ కల్పించిన కలెక్టర్కు బాధితులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అంటే మేము ఇద్దరు ఉండేది అప్పుడే కానీ అక్కడికి వెళ్ళినాక పనికనే వెళ్ళాం కదా. ఎప్పుడు వెళ్ళారు? నేను పెళ్లి కాదు పని మరి ఆమె పెద్దగా అయ్యి ఆమె కూడా పని చేస్తూనే ఉండాలి. ఒక్కసారి కూడా పంపలేదా? అన్న అక్కడ కర్ర పనే కానీ ఎక్కడికి వెళ్ళలేదు. ఇస్తాము అక్కడ మీరు మీ పిల్లలు అందరూ స్కూల్ పంపాలి. పంపాలి చదివించుకోవాలని నా బాధ కూడా. అందరికీ చదివించాలి. మీరు ఆధార్ కార్డు అన్నీ మీకు ఇక్కడ మేడం ఉన్నారు, అక్కడ ఉన్నారు, మీకు హెల్ప్ చేస్తాము. పిల్లల్ని స్కూల్కే పంపించాలి. మీ పేరేంటి? కీర్తన. మీ పేరు? అభిషేక్. మీ పేరమ్మా? రూతి. సంతోషం ఇప్పుడు అందరూ మీకు ఏం కావాలో అది చేసి ఇస్తారు. సంతోషం ఉన్నారు. In this case, even children were also forced to work. These children were purchased. So ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు, నిరుద్యోగ యువత నైపుణ్యతను పెంపొందించుకుని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలన్న
జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. ఒంగోలు నగరంలోని ఘనంగా సీతారాంపురంలో వేంచేసి ఉన్న శ్రీ వేప అంకమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.